నలుబదావవ సర్గము ఇంద్రుని సంహరింపగల పుత్రుని బడ్యుటకే దితి తపమనరించుట. ఇంద్రుడు ఆమె గర్భస్థ శిశువును 7 ముక్కలు చేయుట. ఓ రామ! క్షీరసాగరం ధ్వంసమేమున దేవాసురు యుద్ధమునందు తన పుత్రులు హతులు కాగా దితి మిక్కిలి దుఃఖితయే మరిచి మహర్షి కుమారుడును తనకు భర్తయు అయిన కాశ్యప మహర్షికడకేగి ఇట్లు మొడపెట్టుకొనెను. ఓ మహాత్మా! బలశాలిరైన నీ కుమారులు దేవతలు నా పుత్రులను దైత్యులను వధించిరి. పుత్రశోకముచే నేను విలవలలాడుచున్నాను. కనుక నేను గొప్ప తపస్సు చేసి ఇంద్రుని చంపగల బలిష్ఠుడైన కుమారుని పొందగోరుచున్నాను. అందువలన నేను తీవ్రముగా తపమునర్చుటకు అనుజ్ఞనిండు. ఇంద్రుని సంహరించి ముల్లోకములను నియంత్రింపగల పుత్రుని ప్రసాదింపుడు. పుత్రదుఃఖముతో పరితపించుచున్న దితి యొక్క పలుకులను ఆలకించి మరీచిపుత్రుడును మహాతేజస్వియు అయిన కాశ్యప మహాముని ఆమెతో ఇట్లు అభయవచనములను పల్కెను. ఓ తపోధనురాలా! అట్లే సుమా నీకు శుభమగుగాక. పుత్రుడు కలుగువరకు నీ పవిత్రతను కాపాడుకొనుచుండుము. యుద్ధమున ఇంద్రుని చంపగల పుత్రుని నీవు పొందగలవు. 1000 సంవత్సరములు పవిత్రతను నీవు కాపాడు కొనగలిగినచో ముల్లోకములను శాసింపగల పుత్రుడు నావలన నీకు కలుగును. మహాతేజస్వి అయిన కాశ్యపుడు తన భార్య అయిన దితివిపును తట్టుచు ఆమెను ఓదార్చెను. పిమ్మట ఆమెదరమును స్పృశించి నీకు పుత్రలాభము కలుగుగాక అని పలికి ఆ మహర్షి తపస్సునర్చుటకై వెళ్ళెను. ఓ నరోత్తమ! ఆ కాశ్యపుడు అట్లు వెళ్ళిన తరువాత దితి మిక్కిలి సంతసించి కుశప్లవనము అను పేరుగల క్షేత్రమును జేరి తీవ్రముగా తపమాచరించెను. ఓ నరశ్రేష్ఠ! దితి అట్లు తపమనరించుచుండగా దేవేంద్రుడు ఆమెకు వినయవిధేయతలతో సపర్యలు చేయసాగెను. ఇంద్రుడు ఆమెకు అగ్నిని, కుశలను, సమిధలను, జలములను, కందముల ఫలములను ఇంకను వలసిన వాటినన్నింటినీ సమయమును గుర్తించి సమకూర్చుచుండెను. అతడు మాతృభావముతో దితికి పాదములొత్తుట మొదలగు పరిచర్యలను, శ్రమను తొలగించుటకై చామరములతో వీచుట మొదలగు సేవలను ఎల్లవేళల ఆచరించుచుండెను. ఓ రఘురామ! 1000 సంవత్సరముల తపహకాలములో 10 సంవత్సరముల కాలము మిగిలియుండగా అనగా 990 సంవత్సరముల కాలము గడిచిన పిదప దేవేంద్రుని సేవలకు దితి మిక్కిలి సంతుష్టురాలే ఆయనతో ఇట్లు నుడివెను. ఓ దేవేంద్ర! మహాత్ముడైన నీ తండ్రియగు కశ్యపుని నేను ప్రార్థింపగా ఆయన 1000 సంవత్సరముల తపహఫలముగా నీకొక పుత్రుడు కలుగును అని నాకు వరమిచ్చెను. ఓ పరాక్రమశాలి! నా తపోదీక్షకాలము ఇంకను 10 సంవత్సరములు మిగిలియున్నది. అప్పుడు నీవొక తమ్ముని చూడగలవు. నీకు భద్రమగుగాక. కుమారా! నిన్ను హతమార్చగల ఒక పుత్రుని నాకు ప్రసాదింపుమని కాశ్యపుని కోరియుంటిని. ఆ పుత్రుడు నిన్ను జయించుటకు ఉత్సుకుడైనప్పుడు నేనతనిని శాంతపరుతును. అప్పుడతడు నీ ఎడల వైరభావమును వీడి భ్రాతృభావమును చూపును. అతడు సాధించిన ముల్లోకాధిపత్యమును అతనితో గుడి నీవును అనుభవింపగలవు. దితి ఇంద్రునితో ఈ విధముగా పలుకుచుండగా ఇంతలో మధ్యాహ్న సమయమయ్యెను. అంతట నిద్రముంచుకొని వచ్చుటచే ఆమె వివసే తూలిపోసాగెను. అప్పుడామె శిరస్సు పాదములకు తాకెను. ఆమె పగటపుట నిద్రకు లోనగుట, ఆమె కేశములు పాదధూళిని స్పృశించుటాను దోషముల కారణముగా ఇంద్రుడు ఆమె అశుచి అయినట్లు మధ్యాహ్న సమయమున నిద్ర క్రమ్ముకొని వచ్చుటచే దితి శయ్యపై పాదముల వైపు శిరస్సు నుంచి నిద్రలో మునిగెను. అప్పుడు ఆమె కేశములు పాదస్థానమునందలి ధూళి స్పర్శకు లోనయ్యెను. ఈ విధముగా దోషద్వయము వాటిల్లెను అని కొంతమంది వ్యాఖ్యానించిరి. ఇడింగి సంతోషముతో దరహాసము చేసెను. శ్రీరామ! పిమ్మట ఇంద్రుడు ఆమె గర్భమున ప్రవేశించి ధైర్యము వహించి గర్భస్థ శిశువును 7 ముక్కలుగా చేసెను. ఓ రామ! ఇంద్రుడు నూరం చులుగల తన వజ్రాయుధముతో ఛేదింపగా అది ఆ శిశువు బిగ్గరగా ఏడ్చెను. అంతట దితి మేల్కొనెను. అట్లు ఏడ్చుచు గర్భమందున్న శిశువుతో ఇంద్రుడు ఏడువకుము ఏడువకుము అని పల్కుచు మదల దానిని ఛేదించెను. అంతట దితి ఇంద్రునితో శిశువును చంపకుము చంపకుము అని పలికెను. పిమ్మట ఇంద్రుడు తల్లిమాటలపై గౌరవము ఉంచి గర్భమునందుండి బయటపడెను. వజ్రాయుధమును ధరించియున్న ఇంద్రుడు అంజలి ఘటించి దితితో ఇట్లు నుడివెను. ఓ దేవి! పాదములవైపు శిరస్సును
ఉంచి నిద్రించుట వలన నీవు అశుచివైతివి. ఈ అవకాశమును జూచుకుని యుద్ధమున నన్ను చంపనున్న వానిని 7 ముక్కలుగా చేసితిని. అమ్మా నన్ను క్షమింపుము. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 40వ సర్గము సమాప్తము.